ఈ నా కొడుకుని ఎవరో రాసి పెట్టుకో బోరుగడ్డ. నేను ఇప్పటిదాకా నేను స్పందించలేదు. ఇప్పటిదాకా నువ్వు ఎన్నో మాట్లాడావు, నేను మాట్లాడలేదు. సరే టైము నీది కూడా కాదు, టైం ఎవరితో జగన్ రెడ్డిది. మేము జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కాబట్టి దాన్ని నువ్వు ఉపయోగించుకోవాలని నువ్వు ట్రై చేసావు. 7 సంవత్సరాల అవతల ఉన్నా నా కొడక నిన్ను ప్రతిపాడు పోలీస్ స్టేషన్కి లాక్కొస్తాను. ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి తర్వాత నువ్వు మళ్ళీ గుంటూరు ఎలాగెళ్తావు కూడా చూస్తాను. రే బోరుగడ్డ నువ్వు రాసి పెట్టుకో. అధికారం ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడి గవర్నమెంట్ మారినట్టునే ఎవడు ఏ కలుగులో దూరేడు తెలియదు. బోరుగడ్డ నువ్వు ఏ కలుగులోనే ఉండు, నిన్ను జుట్టెట్టుకుని బయటకి ఇచ్చుకొస్తాను. నాకు కూడా మా పోలీస్ స్టేషన్ లో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాను. అవి ఇచ్చే కేసు అవుతాయా? అవ్వ కేసు అయితే ఇమీడియట్ గా ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టండి అని పిలిపించండి. లేదా అది కేసు అవుతా అన్నారు కదా, ఓకే. ఇలా తిట్టేవాడిని అయితే మేము చూస్తూ ఊరుకోలేము. అది ఒకవేళ చట్టపరిధిలోకి రాకపోవచ్చు, కానీ మనోభావాలు గాయపడతాయి. తెలుగుదేశం కార్యకర్తలు మనోభావాలు గాయపడితే ఆ గాయపరిచినోడు కూడా గాయపడతాడు ఖచ్చితంగా. ఇదైతే వదిలేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఒక్కబట్టుకుని ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయం ఒక పక్కనైతే ఇలాంటి వెకిల్ నా కొడుకులు, ఇలాంటి చీప్ నా కొడుకులు అందరూ వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈ మాటలు భరించడానికి 5 సంవత్సరాలు ఒక్కబట్టుకుని ఉన్నాం. ఎన్నో అవమానాలు పడ్డాం.